కరెక్ట్ మాట్లాడు. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అయ్యా అయ్యా మాట్లాడు అమ్మగారితో. అమ్మగారితో మాట్లాడు. ఏంటయ్యా మాట్లాడు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానయ్యా. మొన్న మీరు ప్రార్థన చేశారా? 20,000 ఖర్చు పెట్టుకుని కోడి తెచ్చుకున్నానా? 1,00,000 రూపాయలు పోయినాయి. ఓడిపోయింది కోడి. పోన్లయ్యా. అదేంటి డబ్బులు పోయినాయి అంటే పోనీలు అంటే ఎలాగమ్మా? అదేలయ్యా. అయ్యో అదేంటమ్మా అలాగంటున్నావు? డబ్బులు పోయినాయి. సరేనయ్యా. ఎలాగా మరి? అలాగైతే ప్రార్థన చేశారు కదా గట్టిగా. నాకు నేను దేవుని చెప్తాను సరగా నేను చేశానయ్యా. అది గెలిచేది గెలవంది అది దేవుని చెప్తాం. అయ్యో డబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మళ్ళీ ప్రార్థన చేయండి నా డబ్బులు నాకు రావాలని. సరే సరేనయ్యా. ఎప్పుడు చేస్తారు? చేస్తానయ్యా. ఇప్పుడు చేసేయండి. కానీ దేవుడు నాకు ఒకటి బయలుపరిచాడయ్యా, చెప్పమంటారయ్యా? ఏంటి చెప్పచ్చు. మరయ్యా అయితే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, యవనస్తుడు. అంటే మామూలుగా ₹1,00,00,000 ఆస్తి ఆయనకి. ₹1,00,00,000 ఆస్తి అయితే ఆ ₹1,00,00,000 ఆస్తి ఏంటంటే ఆయనకి చాలా మంది వాళ్ళు ఎవరు లేరు, ఆయనకి ఒక్కడే. అయితే ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఆస్తి ఏంటంటే అలా ఉంటా ఉండంగా ఏంటంటే ఆయనకి కొంచెం జబ్బు వచ్చింది. ఏంటిది? క్యాన్సర్. క్యాన్సర్ వస్తే అటు అంటే అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు ఆయన. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని చూపించుకున్నాడు. అంతా చూపించుకున్నాడు కానీ ఆయనకు తగ్గట్లా. తగ్గకోకుండా అలాగనే కొంచెం బాగాలేదు. దేవుని కృపను బట్టి అంటే ఇలాగే అయ్యగారుల దగ్గర ప్రార్థన చేపించుకుంటున్నాడు, వేరే వేరే చోటకి వెళ్తున్నాడు. ఇక అలా అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే సాయంత్రానికి ఇంకా సన్నగా అయిపోతున్నాడు అనమాట ఆయన. సన్నగా అయిపోతుంటే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? అయ్యా ఇప్పుడు నాకు ఈ ₹1,00,00,000 ఆస్తి కదయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే అది మొత్తం దేవునికి ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు ఈయన. ఒప్పుకొని అలాగే ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి ఎవరో కొట్ట అలాగే కొంచెం ఏదో ఉన్న భక్తిలో అలా చేసుకుంటా ఉన్నాడు, వచ్చి రాని ప్రార్థన అలా చేసుకుంటేనయ్యా దేవుని కృపను బట్టి ఆయనకి శుభ్రంగా ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ ₹1,00,00,000 దేవునికి ఇవ్వాలి కదా, మొక్కుబడి చేసుకున్నాడు కదా. అలాగనే అది గుర్తుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ₹1,00,00,000 ఇవ్వలేడు దేవుడికి. మరి ఆస్తి ఎలా సంపాదించుకోవాలి? సంపాదించుకున్నాను కదా, మళ్ళీ ₹1,00,00,000 నేను ఇవ్వాలి ఏంటనని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. కొంచెం ఆలోచన ఏమని? అయితే ఇంకో ధనవంతుడు అదే ₹1,00,00,000 ఆస్తి కల్లా ఆయన ఉన్నాడు అక్కడే ఆ ఊర్లోనే. ఆ ₹1,00,00,000 ఆస్తి ఉన్న ఆయన ఏం చేశాడంటే ఆ ఇల్లు కొనుక్కుంటాను అన్నాడయ్యా. అంటే ఆయన బేరం పెట్టాడు కదా. ఇప్పుడు అక్కడ అంటే దేవునికి ఇవ్వాలి కదా, అలాగనే వద్దు ఇంకా ఆ ₹1,00,00,000 ఆస్తానని చెప్పేసి పెట్టాడయ్యా. కొనుక్కుంటే అయితే ఆ ₹1,00,00,000 ఆస్తి ఎలాగనా ఆ ఇల్లు ₹100 పెట్టాడు. ₹50 వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్ల ₹1,00,00,000 పెట్టాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఇల్లు ₹1,00,00,000 ఆస్తి ఇల్లు ఏమో ₹100, ఈ ₹100 దేవునికి. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న కుక్క పిల్ల ఏమో ₹1,00,00,000. ఇదిగోండి అది ఆఫర్ అనమాట. అలా పెట్టాడయ్యా. అలా పెట్టినప్పుడు దేవుని కృపను బట్టి ఆయన వచ్చాడు. వచ్చి అది కొనుక్కుంటా చూశాడు. అలాగే ఆ రిజిస్ట్రేషన్ అంతా చేపించేసుకున్నాడు ఆ ఇల్లు. ఆ ఇంటికి ₹100 ఇచ్చాడు. తీరా చూసిన తర్వాత ఏంటంటే ఆ కుక్క పిల్ల ₹1,00,00,000 ఇవ్వటానికి కూడా దానికి కూడా వచ్చాడు ఆయన. వచ్చి తీరా చూస్తే ఆ కుక్క పిల్ల లేదు. తీసుకురామన్నాడు, పాలేరుతో పురమాయించాడు. అలాగనే వెళ్ళాడు, అది తీసుకొని వచ్చాడు. అది వెళ్ళాడు ఆ కుక్క పిల్లని తీసుకురావడానికి వెళ్ళాడు పాలేరు. ఇంకా డబ్బులు ఈయన చేతిలో పెట్టాల. ₹100 అయితే పెట్టాడు ఇంటికి. అలాగనయ్యా సాయంత్రానికి ఆ కుక్క పిల్ల కూడా చనిపోయింది. అయ్యో. ఇప్పుడు ఈయనకేనంటే ఇల్లు పోయే,
అదే ఇది పోయింది, కుక్క పిల్ల పోయింది. 2 పోయింది. కానీ నాకేంటంటే దేవుడు చెప్పిన విషయం ఏంటంటయ్యా, ఒకటి దేవుడు వెక్కిరింపబడ్డావు. అయితే ఇప్పుడు నేనేంటంటే నాకంత జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, ఏమి లేదు. నేను దేవుని కృపను బట్టి ఏంటంటే అలాగా ఏదో వచ్చిరాని ప్రార్థన, అంటే పెద్ద పెద్ద సేవకులోకం వెళ్ళా కూడా నేను కాదయ్యా. వాస్తవంగా నేను అలా పూజలు చేసుకున్నదాన్ని, అన్ని దేవుళ్ళ దగ్గర అన్ని పూజలు చేసి ఇలాగే కొంచెం ఆరోగ్యపరంగా నాకు ఆరోగ్య క్షీణించి అంత ఈ దేవుని కృపను బట్టి ఏదో ఆయన అట్ట పట్టుకున్నాడు, అలాగనే మర్చిపోయాను. అన్ని దేవుళ్ళు అంటే ఎవరు? శనిదేవుడు అని, దుర్గమ్మ అని, ఏరమ్మ తల్లి అని. ఎవరెవరు? ఇప్పుడు జవహర్లాల్ శనిదేవుడు ఉంటాడు కదయ్యా, శనిదేవుడు అని, ఏరమ్మ తల్లి అని, దుర్గమ్మ అని, కోటప్ప కొండ అని. ఇప్పుడు మన దేవుళ్ళు ఉంటారు కదయ్యా, రాముడు అని, సీతమ్మ అని. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళా నేను. ప్రతిరోజు శుక్రవారం సాంబ్రాణి పిల్లలు నా ఇంటి నిండా ఈ పూజలు పుటోలు ఇవన్నీ మొత్తం అన్ని చేసుకున్నానయ్యా. ప్రతి ఒక్క సిద్ధాంతిని తీసుకొచ్చుకునేదాన్ని, పలానా చాటు ఎలా ఉండకూడదమ్మా, ఎలా ఉండకూడదు అన్ని ఆ రీతిలో మొత్తం ఇంకా అక్కడని ఇక్కడని ఈ దైవజనం చెప్పటంలో అక్కడని ఇక్కడని మొత్తం 5 లక్షల దాకా ఇది అయిపోయింది. మళ్ళీ దైవజనులు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ పూజ చేసినప్పుడు దైవజనులు లేరు కదా, దైవజనులు పాస్టర్లో కదా ఉండేది. ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చా నేను. పురోహితులా? ఇప్పుడు ఫస్ట్ దైవజనుడు కదయ్యా, దైవజనుడి దగ్గర నాకు తగ్గలేదు, అక్కడ నేను డబ్బులు పెట్టుకున్నా, మళ్ళీ ఇటు వచ్చా పూజల దగ్గరికి. అచ్చా, మీరు ఫస్ట్ క్రిస్టియన్ గా ఉండి తర్వాత హిందువులుగా మారి తర్వాత మళ్ళీ క్రిస్టియన్ గా మారారా? ఇప్పుడు అంటే నేను ఫస్ట్ పూజలు చేసుకుంటున్నాను, చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగాలేదు, బాగా దైవజనులు వచ్చి ప్రార్థన చేసినా కొంచెం తగ్గింది. కొంచెం తగ్గిన మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు తలకాయ లేకపోతున్నా డబ్బులు పాస్టర్లో. ఇక అక్కడ వాళ్ళకి నేను ఎవరు చేసేసరికి ఇంకా లేదు, నీకు చేతబడులు చేయించారు, అది చేశారు, ఇది చేయించారు, నువ్వు ఆ రీతిలో ఉన్నాక ఇలా పూజలు చేసుకున్నా. ప్రతి ఒక్కటి ఇంకా ఎక్కడ అమ్మ చెప్పిద్దాను దగ్గరికి వెళ్ళిపోయాన్ని. పూజలు చెప్తా ఉంటారు కదా ప్రవచనాలు, అందరి దగ్గర దేవుని కృపను బట్టి అన్ని దేవుళ్ళు మయ్యరమ్మ గుడి అలా 15 రోజులు ఉండేదాన్ని. వాళ్ళ దగ్గర పూజ అలా ప్రతి ఒక్కటే అక్కడ ఉండేదాన్ని. కానీ అక్కడ కూడా నాకు మనశ్శాంతి లేదు. ఇక ఇంకా వాళ్ళు సిద్ధాంతాలు తీసుకొచ్చి వాళ్ళు ఇల్లంతా అక్కడనే ఇక్కడనే అన్ని పగలగొట్టించేసుకోండి, ఇంట్లో కొడతారు. ఇప్పుడు అలా లేదు, ఇంకా దేవుని కృపను బట్టి నా కడుపులో గడ్డ రావటం, అలా కొంచెం ఆయన మాట్లాడటం. కడుపులో గడ్డ వచ్చిందా? అంటే కడుపులో గడ్డ ఉన్నప్పుడు ఏంటంటే దేవుని కృపను బట్టి ఆయన మాట్లాడినప్పుడు కొంచెం నాకు అలాగా ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆయన నిమిత్తం అట్టా కొంచెం ఏదో పని చేసుకుంటున్నానయ్యా, అంతేగాని అంత జ్ఞానవంతురాలను అయితే నేను కాదు, నాకు చదువు లేదు, ఏం లేదు. ఇప్పుడు అటుపక్క ఇటుపక్క 2 పక్కల చూశారు కదా మీరు? చూసాను. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు శోధనలో వచ్చాయి, ఇక్కడ ఉన్న శోధనలో వచ్చాయి అంటున్నారు మీరు. అవును. ఇక్కడ కూడా యేసు గారు నమ్ముకున్న తర్వాత, ప్రభు గారిని నమ్ముకున్న తర్వాత మీకు ఆల్రెడీ కడుపులో గడ్డలో రావడం ఇవన్నీ జరిగింది, ఆపరేషన్లు అవడం కూడా. పూజలు చేసుకుంటానే ఉన్నప్పుడే ఇక అటు వెళ్ళాలా, నేను క్రైస్తవుగా వెళ్ళాలా, ఇంకా వెళ్ళక ఫస్ట్ లో నుంచి మళ్ళీ ఇటు వచ్చాను కదయ్యా నేను. మీకు కడుపులో గడ్డ అయింది ఎప్పుడు? ఇప్పుడు ఫస్ట్ పూజలు చేసుకున్నాను, తర్వాత క్రిస్టియన్ లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజల్లోకి వచ్చేసా. పూజల్లోకి వస్తే అలా చేసుకుంటా ఉండగా నాకు కడుపులో అవ్వటం జరిగింది. ఇక అప్పుడు ఆయన మాటతో కొంచెం అలా నాకు తెలియటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటే అది లేదమ్మా, ఇక లేదు, అప్పటికే నేను ఒక కోమాటేజీలోకి వెళ్ళయ్యా. ఆ రీతిలో దేవుడి దేవుళ్ళ బతికిస్తే నీ పని చేసుకుంటానయ్యా అనుకున్నాను. ఏ దేవుళ్ళైనా నన్ను బతికించిన సరే, నీ బతికించాడు కదా, ఇంకెలాగనో నిర్ధారణంగా చేసుకుంటున్నా. అది నా సాక్ష్యం అయ్యా. సూపర్, బాగుంది, బాగా చెప్పారమ్మా. కాకపోతే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు పూజలు చేసినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది, బాగుందా, లేకపోతే ఇప్పుడు ఇందులోకి వచ్చాక బాగుందా? మనం ఇక్కడికే వచ్చినాక బాగుందయ్యా. ఇప్పుడు మొన్న ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏం చేసే ఏంటంటే దాదాపు 15 సంవత్సరాలు అయిందంట దాంట్లోకి చర్చికి వెళ్తాం మొదటి. అంతకు ముందు ఆయనకి ₹1 కోటి ఆస్తుండేది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. అంటే చెప్పుకోకూడదు, దేవుడు మహిమపరచడం కోసం చెప్తున్నా నేను. దేవుడు మహిమపరచాలని చెప్పే ఉద్దేశంతో చెప్తున్నా నేను. ₹1 కోటి ఆస్తి కాస్త ఏం జరిగిందంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఈ ₹1 కోటి ఆస్తి ఒక స్టోరీ చెప్పారు.